హలో, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పిల్లలే కాదు, పెద్దలే కాదు, సెల్ యూజ్ చేయటంలో చాలా టైం స్పెండ్ చేస్తున్నారండి. నేను కూడా నేను ఎక్సెప్షన్ కాదు, నేను కూడా చేస్తాను. కానీ మనం పోగొట్టుకున్న టైము ఒక్క సెకండ్ కూడా ఎప్పుడు వెనక్కి రాదు. అలాగే పిల్లలైనా, పెద్దలైనా సరే ఈ విషయం గుర్తుంచుకోవాలండి. దీని మూలాన చాలామంది పెద్దలు చేసే కంప్లైంట్ ఏంటంటే, పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. అలాగే పెద్దలు కూడా నలుగురితో కలవలేకపోతున్నారు, కలిసి తిరగలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే అన్నిటికీ సెల్లే కారణం. అంతేకాదండి, పిల్లలకైనా, పెద్దలకైనా అవ్వవలసిన టైంలో పనులు కూడా అవటం లేదు. ఎందుకంటే ఈ సెల్ చూడటంలో 5 నిమిషాలు చూస్తామనుకుంటాం, 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది. అందులోనే ఫ్రెండ్స్ని పలకరిస్తాము, చుట్టాలతో మాట్లాడిస్తుంటాము, బాధలు పంచుకుంటాము, మధ్య మధ్యలో గేమ్స్ ఆడేస్తుంటాము. ఏదో రిలాక్స్ అయిపోతున్నాం అనుకుంటాం. తీరా చూస్తే ఇంట్లో పనులు ఎక్కడివి అక్కడే ఉంటాయి. ప్రతిదీ వాయిదా వేసేస్తున్నాము. సో ఇది కూడా అందరికీ చాలా బాధగా ఉంటుందండి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇందువలన మన ప్రపంచం ఇంకా చిన్నదైపోతోందండి. ఈ సెల్లే మన ప్రపంచం అయిపోతోంది. ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలన్నా, ఒక పని ముగించవాలన్నా, లేదంటే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని చేరుకోవాలన్నా అన్నీ కూడా వాయిదా వేసేస్తాము. అలాగే ఎవరింటికైనా వెళ్ళాలంటే బద్ధకం, ఎక్కడికైనా వెళ్ళాలంటే బద్ధకం. ఇవన్నీ కూడా ఎందువలనంటే ఈ సెల్ని మనము లిమిట్ లేకుండా, కంట్రోల్ లేకుండా వాడటం మూలన. సో పెద్దవాళ్ళం మనమే ఇలా చేస్తే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తామండి అని మనం ఆలోచించుకోవాలి. దానికి మనం ఏం చేయాలంటే టైము ఇది కంట్రోల్ పెట్టుకోవాలండి. ఎలా అంటే ఈ టైం నేను ఈ పని చేసుకుంటాను, తర్వాత సెల్ని ఒక అరగంట చూస్తాను, తర్వాత మళ్ళీ నేను బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట చూస్తాను. ఇలా మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలండి. ఇలా ఎక్కువగా సెల్ వాడకం ద్వారా వేస్ట్ అయ్యే టైంను సేవ్ చేయాలంటే మనల్ని మనమే ఎంగేజ్ చేసుకోవాలండి. రకరకాల యాక్టివిటీస్ పెంచుకోవాలి. ఇంట్లో కూడా ఉపయోగకరమైన పనులు చేసుకోవాలి. ఏ పనులు పెండింగ్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కటి కూడా వాటిని నెరవేర్చాలి. లేదంటే మనమే ఫ్రస్ట్రేట్ అవుతామండి, ఇవన్నీ ఎప్పుడు చేస్తాము, ఎప్పటికి అవుతాయి అని. అంతేకాకుండా తరచుగా ఫ్రెండ్స్ని, చుట్టాలని కలవటం, వాళ్ళని కూడా పిలవటం, పిల్లల్ని కూడా అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్ళటం, నలుగురు కలిసి తిరగటం, ఎంజాయ్ చేయటం, నలుగురితోటి మనం సంతోషంగా గడపటం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేయాలండి. దాని మూలాన మీకు సమయం వృధా కాదు. ఇవన్నీ కూడా మీరు చేస్తే మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవటమే కాకుండా సెల్ వాడకాన్ని కూడా కంట్రోల్ చేసి మీ ఫ్యామిలీని రక్షించుకున్న వాళ్ళు అవుతారు.